సో ఫిజియోలాజికల్ హెల్త్ కోసం ఫార్మసీ అనే కోర్స్ ఉంది, సైకలాజికల్ హెల్త్ కోసం ఏం నేర్చుకున్నారు? దీని వెనకాల నేను ఒక సైకాలజీ చెప్తాను మీకు. ఇప్పుడు నా దగ్గర ఈ పెన్ ఉంది ఏమండి, బీయింగ్ ఎ లైఫ్ కోచ్, ఒక పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్ ఐడియల్ గా తన లైఫ్ లీడ్ చేయాలంటే ఎలా? నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఒక మనిషిలో చేంజ్ క్రియేట్ చేయాలి అంటే మనకి చిన్నప్పటి నుంచి మన మైండ్ యొక్క ఇమ్యూనిటీ పెంచే పనులు మనం ఏం చేసాం? అసలు మైండ్ ఇమ్యూనిటీ అనేది కొత్త కాన్సెప్ట్ లా ఉంది. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు, హీస్ నన్ అదర్ దాన్ లైఫ్ కోచ్ ఎంబిఎన్ కశ్యప్ గారు. నమస్కారం కశ్యప్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? టాప్ క్లాస్, అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. yes, I can see you. Always positive aura ఉంటుంది. Very big fan for your smile అనుకుంటా అందరూ. సో యూజువల్ గా ఏంటంటే చాలా వీడియోస్ చూసాము, చాలా మంది లైఫ్ ని మీరు టర్న్ చేశారు. అండ్ వాట్ ఈస్ ద పాయింట్? మీ లైఫ్ టర్న్ అయిన పాయింట్ ఏంటి ఫ్రమ్ ఫార్మసిస్ట్ టు లైఫ్ కోచ్? ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అండి, ఎస్ ఐఎమ్ అ ఫార్మసిస్ట్. I've done my masters in pharmacy. నేను ఫార్మసీలోకి ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఐ లవ్ టు వర్క్ ఆన్ హెల్త్ రిలేటెడ్ నేను వర్క్ చేయాలి అని. బట్ ఈ ఫీల్డ్లోకి నేను టర్న్ అవ్వడానికి కారణం ఏంటంటే నా ఫస్ట్ ఇయర్స్ మాస్టర్స్ అయిన తర్వాత ఐ హావ్ రియలైజ్డ్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, నేను కాదన్నా, నో డౌట్ దట్స్ అ టాప్ ప్రయారిటీ, నేను కాదన్నా. కానీ ఇమోషనల్ హెల్త్, మానసిక ఆరోగ్యం, ఎవరైతే మానసికంగా ఆరోగ్యంగా ఉండగలడో, ఫిజికల్ గా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు చేయాలనుకున్నది చేయగలరు. మేము బెంగళూరులో, నో నేమ్స్ మెన్షన్, ఒక హాస్పిటల్లో ఒక సినారియో చూసాం. యాజ్ ఎ ఫార్మసిస్ట్ గా నేను హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు సినారియో ఏంటంటే, నేను ఎందుకు ఇటు వచ్చాను అన్నదానికి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇద్దరు పేషెంట్స్, ఒకళ్ళు యంగ్స్టర్ 35 years of age ఒక వ్యక్తి, ఒక ఆవిడ చాలా పెద్ద ఆవిడ 65-70 of age. వీళ్ళిద్దరికి మెనింజైటిస్ అనే ఒక వ్యాధి వచ్చింది. మెనింజైటిస్ ఇస్ అ వెరీ డెడ్లియెస్ట్ డిసీజ్ అండి, రైట్? అందులో ఆ రోజుల్లో దానికి మందులు చాలా తక్కువ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ 13 బ్రెయిన్ ఇన్ఫెక్షన్, ఎస్, బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎవరైతే ఈ 35 years యంగ్స్టర్ ఉన్నారో ఆయనకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, బికాస్ హీ కుడ్ అఫోర్డ్, రైట్? ఆ ట్రీట్మెంట్ ని అంత డబ్బులు ఆయన పెట్టగలడు, ఆయనకి ఐసీయూలో స్పెషల్ కేర్ అదంతా నడుస్తుంది. వేరేజ్ ఈ లేడీ ఎవరైతే ఉన్నారో అంతగా అఫోర్డ్ చేయలేని పరిస్థితి, ఈయనకిచ్చినంత సొఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్ ఈవిడికి ఇవ్వలేని పరిస్థితి హాస్పిటల్ వాళ్ళు, రైట్? ట్విస్ట్ ఏంటంటే, ఛాలెంజ్ ఎక్కడ వచ్చిందంటే డాక్టర్స్ కి, ఇంత బెస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ ఇచ్చినా సరే ఈ 35 years యంగ్స్టర్ రికవర్ అవ్వట్లా. వేరేజ్ దిస్ లేడీ, ఈయనకిచ్చినంత పవర్ఫుల్ మందులు ఇవ్వకపోయినా సరే తను బాగా ఫాస్ట్ గా రికవర్ అవుతుంది. కారణం ఏంటి? దట్స్ వాట్ మూవ్డ్ మీ. నేను ఈ వ్యక్తితో మాట్లాడినప్పుడు, హీస్ అ ముస్లిం, రంజాన్ టైం, ఆయన ఏమన్నాడంటే, కశ్యప్, రంజాన్, యూనో, ఫాస్టింగ్, 5 times ప్రేయర్, అవన్నీ నేను చేయలేకపోతున్నాను, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను, దేవుడు నన్ను క్షమించడు. ఆయన ఫిలాసాఫికల్ బిలీఫ్, స్పిరిచువల్ బిలీఫ్స్ ఏదైతే ఉన్నాయో ఆయన, సో బేసికలీ హీ వాజ్ నాట్ ఫీలింగ్ గుడ్. నేను చేయాలనుకున్నది నేను చేయలేకపోతున్నాను, డిసప్పాయింటెడ్. వేరేజ్ ఈ లేడీతో నేను కూర్చుంటే తను అడిగాను కన్నడలో, అవ్వ అజ్జి అంటాం కన్నడలో, అజ్జి మీరు బ్రహ్మాండంగా రికవర్ అవుతున్నారట, చాలా అద్భుతమైన ఇది అంటే, ఆమంది, నేను చచ్చిపోను కశ్యప్, నేను బతుకుతా, నా మనవరాలు పెళ్లి 3 నెలల్లో ఉంది, అది చూడకుండా నేను పోను. మోటివేషన్, మీరు పదం గమనిస్తే దాంట్లో మోటివ్ అనే ఇంకో పదం ఉంది. మన మోటివే మన మోటివేషన్ అంటే, మోటివేషన్ కోసం మనం బయట పరుగులు పెట్టక్కర్లేదు. అప్పుడు ఆ రోజు నాకేమర్థమైందంటే, మానసికంగా మనం దృఢంగా ఉంటే
మానసికంగా మనం అన్షేకబుల్ గా ఉంటే లైఫ్ లో మనం అన్స్టాపబుల్ గా ఎదగచ్చు. దెన్ ఐ చేంజ్డ్ మై కెరియర్. నేను వర్క్ చేయాల్సింది ఫిజియోలాజికల్ హెల్త్ కాదు, సైకాలజికల్ హెల్త్. ఇమోషనల్ హెల్త్ ఈస్ అ టాప్ ప్రయారిటీ. మనస్థితి గనక దృఢంగా ఉందా, గట్టిగా ఉందా, ఇమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండగలిగామా, స్టేబుల్ గా లేకపోయినా పర్లేదు, కనీసం స్ట్రాంగ్ ఉండగలిగితే, అంటే పడిపోయినప్పుడు లేవగలిగితే, అది నా దృష్టిలో ఇమోషనల్ స్ట్రాంగ్ ఉండడం అంటే. పడిపోకుండా ఉండటం కాదు, పడిపోగానే లేవగలగడం. సో ఫిజియోలాజికల్ హెల్త్ కోసం ఫార్మసీ అనే కోర్స్ ఉంది, సైకలాజికల్ హెల్త్ కోసం ఏం నేర్చుకున్నారు? కోర్స్ ఏంటి, ఎలా నేర్చుకున్నారు? నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను బెంగళూరులో. నేను పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుందామని వెళ్ళాను, నాకు నా ఫార్మసీ ఫీల్డ్ లో ఉపయోగపడుతుంది అని. బట్ ఆయన ఏమన్నారంటే, కశ్యప్ నువ్వు ఓన్లీ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకునేటట్టయితే నేను నేర్పను, నువ్వు ఈ ఫీల్డ్ లోకి వచ్చేటట్లయితే నేను నేర్పుతాను. ఎందుకంటే ఐ సీ అ వెరీ పవర్ఫుల్ కోచ్ ఇన్ యూ. డౌన్ ద లైన్ కొన్ని సంవత్సరాల తర్వాత నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో నువ్వు ఒక చాలా గొప్ప కోచ్ గా ఎదగలవురా, బికాజ్ నీ ఆలోచన విధానం చాలా బాగుంది, అలా అయితే నేను నేర్పుతా. దట్ వాజ్ ద ఫస్ట్ టైం. నాకు అసలు ఇది ఉందని తెలియదు, కోచింగ్ అంటే ఏంటో తెలియదు, ట్రైనింగ్ అంటే ఏంటో తెలియదు, సైకాలజీ గురించి నేను అలా ఆ రోజుల్లో నేనేం చదువుకున్నాను, నేను చదువుకుంది ఫార్మసీ, అది కూడా సరిగ్గా చదవలేదు అనుకోండి. నాకు ఎంఫార్మసీ అయిపోగానే జాబ్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ, బట్ దెన్ ఐ సెడ్ దిస్ హ్యాస్ టు బి ద మై. అసలు కొన్ని ఇయర్స్ కూడా చేయలేదా ఫార్మసీ? లేదండి, నేను ఎంఫార్మసీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. నేను అసలు ఎంఫార్మసీ వదిలేద్దాం అనుకున్నాను. ఐ వాంటెడ్ టు క్విట్. సెకండ్ ఇయర్ చేసి లాభమే ఉంది, నేను ఎనీవే ఐ వాంటెడ్ టు చేంజ్ కదా. బట్ ఎనీవే ఇంత దూరం వచ్చాం, ఆ ఒక్క సంవత్సరం ఫార్మసీ ఎందుకు కంప్లీట్ చేయకూడదు అనే దాంతో టు మేక్ మై పేరెంట్స్ హ్యాపీ. సో ఐ కెన్ ఆల్సో ప్రౌడ్లీ సే ఐ డిడ్ మాస్టర్స్. అంతేనా? యా. దెన్ బట్ ఏంటంటే స్టార్టింగ్ లో ఇట్ వాజ్ ఓన్లీ మోటివేషన్, మోటివేషన్, సాఫ్ట్ స్కిల్స్ అంతవరకే ఉండేది. బట్ తర్వాత నాకేమర్థమైందంటే, ఒక మోటివేషనల్ స్పీకర్ గానో, ఒక సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గానో ఎదిగితే నా పార్టిసిపెంట్స్ కి నేను న్యాయం చేయలేను. అంటే నా ప్రోగ్రామ్స్ వాళ్ళు అటెండ్ అయినప్పుడు, నా స్పీచెస్ వాళ్ళు విన్నప్పుడు వినటానికి బాగుంటుంది, ఏదో ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక పాజిటివ్ థాట్ వస్తుంది, కానీ అది కొన్ని నిమిషాల తర్వాత, కొన్ని గంటల తర్వాత, లేదంటే కొన్ని రోజుల తర్వాత పడిపోతుంది. అంతే. హౌ ఫాస్ట్ అనేది డిపెండ్స్ ఫ్రమ్ పీపుల్ టు పీపుల్, రైట్? కొంతమంది కొన్ని రోజులు ఉంచుకోగలుగుతారు ఆ మోటివేషన్ ని, కొంతమంది కొన్ని నిమిషాలే ఉంచుకోగలుగుతారు. తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే, దీనికి కారణం ఏంటి? మోటివేషనల్ స్పీకర్స్ మోటివేట్ చేయగలుగుతున్నారు కానీ చేంజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ స్కిల్స్ నేర్పిస్తున్నారు కానీ మైండ్ సెట్ లో మార్పులు ఎలా తేవాలో నేర్పించలేకపోతున్నారు. ఎస్. అప్పుడు నేను రీసెర్చ్ చేయటం మొదలు పెట్టాను. ఒక మనిషిలో చేంజ్ క్రియేట్ చేయాలి అంటే, అది ఏ చేంజ్ అయినా సరే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. ఆ చేంజ్ క్రియేట్ చేయాలి అంటే మన ఆలోచన విధానంలో ఏ చేంజ్ రావాలి, అది రావాలి అంటే ఏ ఆలోచన విధానం ఆగిపోవాలి, ఏ రకంగా ఆలోచించాలి, ఇవన్నీ చెయ్యాలంటే ఏమన్నా ప్రూవెన్ మెథడాలజీ ఉందా? జస్ట్ మాటలు కాదు, జస్ట్ మాటలు కాదు. మోటివేషనల్ స్పీకర్స్ కి, ట్రైనర్స్ కి, కోచ్ కి ఉండే తేడా ఏంటయా అంటే, కోచ్ ఎప్పుడు ప్రాబ్లం సాల్వ్ చెయ్యడు, క్లయింట్ ని వాళ్ళంతటా వాళ్ళే సాల్వ్ చేసుకునేటట్టు వాళ్ళ మైండ్ ని నిలబెట్టగలుగుతాడు. ఆ కెపాసిటీని వాళ్ళు నింపుతారు. ఆ కెపాసిటీ కూడా వాళ్ళని వాళ్ళే నింపుకోగలగాలి, ఆ టెక్నిక్స్ నేర్పించగలగాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే, అంటే మీకు అర్థం కాదని కాదు, నేను అర్థమయ్యేటట్టు చెప్పగలను అందరికీ అర్థం. ఇప్పుడు ఏదో ఇండైజేషన్ ప్రాబ్లం వచ్చింది ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఇండైజేషన్ ప్రాబ్లం వస్తే, లేదా గ్యాస్ ట్రబుల్ వచ్చింది, గ్యాస్ ట్రబుల్ వస్తే అది పోవటానికి ఇది తాగండి, ఇది తినండి, ఇది తాగద్దు, ఇది తినద్దు, లేదా ఈ ఎక్సర్సైజ్ చెయ్యండి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. దేర్ ఆర్ ప్రూవెన్ టెక్నిక్స్, రైట్? అవి ప్రాపర్ గా చేస్తే గ్యాస్ ట్రబుల్ పోతుంది. యువర్ గెటింగ్ ఇట్? అవి నేర్చుకున్నామా, మళ్ళీ ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చినా ఇంకో దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు. నన్ను నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, సైకాలజీ ప్రకారంగా అటువంటివి ఏమన్నా ఉన్నాయా?
అంటే ఒక వ్యక్తి డిమోటివేట్ అయ్యాడు, మానసికంగా దెబ్బతిని పడిపోయాడు. సో యూజువల్ గా డిమోటివేట్ ఎప్పుడవుతారు? వాళ్ళ సిచ్యువేషన్స్ అనేవి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ చూసినప్పుడు. అబ్సల్యూట్లీ. సో డౌన్స్ వచ్చినప్పుడల్లా డిమోటివ్ అవుతూ యూజువల్ గా మనం అనుకున్నట్టు మనం అనుకున్న లైఫ్ ఏదైతే ఉందో అది రియాలిటీలో కనపడినప్పుడు కరెక్ట్. నంబర్ 1. నంబర్ 2, అనుకున్న రిజల్ట్స్ అనుకున్న టైంకి రానప్పుడు. ఈ రెండే అండి. మీరు ఏది చూసినా, ఒక లవ్ ఫెయిల్యూర్ తీసుకోండి, ఒక బ్రేకప్ తీసుకోండి. నేను ఒక అమ్మాయితో లేదా అమ్మాయి అయితే అబ్బాయితో ఒక రిలేషన్షిప్, నా లైఫ్ వీళ్ళతో ఉంటే బాగుంటుంది, బ్రేకప్ అయింది. నా ఆ ఎక్స్పెక్టేషన్ అనేది బ్రేక్ అయింది. నా లైఫ్ నేను ఇలా ఉండాలనుకుంటున్నా, ఇప్పుడు లేదు. లేదు నేను ఒక బిజినెస్ లో సక్సెస్ ముందుకెళ్ళాలనుకుంటున్నాను, బట్ అక్కడ ఫెయిల్ అయ్యాం, ఆగిపోయాం. సో అనుకున్నది అనుకున్నట్టు జరగల. అప్పుడు యూజువల్ హ్యూమన్ మైండ్ టెండెన్సీ ఏంటంటే డిమోటివేట్ అవ్వడం. దట్స్ ద సింపుల్ రీజన్. నేను అనుకున్నట్లు పరిస్థితులు ఆర్ సిచ్యువేషన్స్ రానప్పుడు. అయితే నేను చేసిన రీసెర్చ్ లో మాకు బ్రేక్ త్రూ ఎక్కడ దొరికింది అంటే, దేర్ ఆర్ టెక్నిక్స్ అండి, ప్రూవెన్ టెక్నిక్స్, మందులతో అవసరం లేకుండా. ఫర్ వాట్? మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికైనా, అది డిప్రెషన్ అయినా అన్నట్టు మార్పు, చేంజ్. ఎస్, కన్సిస్టెన్సీ చేంజ్. అబ్సల్యూట్లీ. చేంజ్ ని జస్ట్ ఇన్స్టాంట్ చేంజ్ కాదు, కాన్స్టాంట్ గా, ఒకటి ఫాస్ట్ గా. అంటే ఇప్పుడు నేను డిప్రెషన్ లో ఉన్నా ఫర్ అన్ ఎగ్జాంపుల్. నేను డిప్రెషన్ లో ఉంటే ఎప్పుడో నెల తర్వాతో, 2 నెలలకో, సంవత్సరానికో నా డిప్రెషన్ పోవడం కాదే, అది వేస్ట్ నాన్ సెన్స్. ఇన్స్టాంట్ గా నేను నా డిప్రెషన్ లో నుంచి బయటపడగలనా? నంబర్ 1. నంబర్ 2, బయటపడి లాస్టింగ్ చేంజ్ అంటారు దాన్ని. లాస్టింగ్ చేంజ్ అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వర్డ్. సస్టైనబిలిటీ, ఎక్కువ కాలం ఉండగలం. చాలా ఈజీ అండి. చాలా మంది ఏమనుకుంటారంటే చాలా టైం పడుతుంది మనిషి మారటానికి. పట్టదండి. టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు. ఆ స్టేట్మెంట్ రాంగ్. టైం డజంట్ హీల్ అంటే థింకింగ్ హీల్స్. టైం కి హీలింగ్ కి సంబంధం లేదు. సో బట్ నాకు ఇక్కడ ఇంకొక క్వశ్చన్, సారీ టు ఇంటరప్ట్ యు. సో టైం కి థింకింగ్ కి సంబంధం లేదన్నారు. ఇప్పుడు మనకు చాలా నచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతారు. ఆ టైంలో, ఆ పీరియడ్ లో, ఆ ప్రెసెంట్ టైంలో ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. మెల్లగా తగ్గుతూ ఉంటుందా? ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ మెల్లగా తగ్గుతుందా? తగ్గటానికైనా తగ్గకపోవటానికైనా టైంకి సంబంధం లేదు. కొన్ని రోజుల తర్వాత పెయిన్ తగ్గింది. బేసికల్ గా కొన్ని రోజుల తర్వాత పెయిన్ తగ్గేటట్టు మనం ఆలోచించాం. ఫస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఆ పెయిన్ లో మునిగిపోయాం. అప్పుడు సెల్ఫ్ టాక్ ఏదైనా సరే, నా జీవితం అయిపోయిందనో, ఇంకేదో పెయిన్ ని పెంచుకునే విధంగా మనం ఆలోచించాం. టైం గడిచిన తర్వాత కొన్ని రోజులకి, కొన్ని వారాలకి, కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే మైండ్ లో ఆలోచన విధానం మారింది. నేనేమన్నా అంటే అది టైం చేంజ్ చేయట్లా. అదే ఆలోచన విధానం ఒక్క రోజులో మనం చేంజ్ చేసుకోగలిగాం అనుకోండి, అప్పుడు టైంకి దీనికి సంబంధం ఏంటి? అది సాధ్యం అవుతుంది ఒక్క రోజులో. వై నాట్ పాసిబుల్ అండి, ఇఫ్ వి నో హౌ టు డూ ఇట్. ఒక్క రోజులో చేసుకోవటం పాసిబుల్ అవుతుందా? ఒక్క రోజులో కాదండి. సైన్స్ ఏం చెప్తుందంటే మనిషి ఎంత ఫాస్ట్ గా మారగలడు, ఆర్ ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఒక పెయిన్ కి ఫుల్ స్టాప్ పెట్టి, సఫరింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టి ఎంత ఫాస్ట్ గా బౌన్స్ బ్యాక్ అవ్వగలడు అన్న క్వశ్చన్ కి రీసెర్చ్ చెప్పిన ఆన్సర్ ఎంతో తెలుసా? 90 సెకండ్లు. 90 seconds. నేను చెప్పే ఆన్సర్ ఇంతసేపట్లో చేంజ్ అవ్వచ్చు. రివర్ట్ బ్యాక్ అవ్వదా? ఎప్పుడు రివర్ట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ లేవు. రివర్ట్ బ్యాక్ అయితే వీ కెన్ బౌన్స్ బ్యాక్ కదా, అగైన్ ఇన్ 90 seconds. That depends upon how strong we heal ourselves. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. కోవిడ్ వచ్చింది, కరెక్ట్, రైట్? ఇప్పుడు కరోనా వైరస్ అట్మాస్ఫియర్ లో ఉందా లేదా? మనం చుట్టూ తిరిగే గాలిలో కరోనా వైరస్ ని చంపగలిగామా? లేదు కదా. మనం ఏం చేయగలిగాం? మన బాడీలో ఇమ్యూనిటీ పెంచుకున్నాం. ఇండియాలో పోలియో లేదు, ఇండియాలో లెప్రసీ లేదు. పోలియో కాజింగ్ వైరస్ చచ్చిపోయిందా? లెప్రసీ కాజింగ్ క్రిమి చచ్చిపోయిందా? దానిని తట్టుకొని నిలబడే ఇమ్యూనిటీ శక్తి మనకు పెరిగిందా? మనం పెంచుకున్నాం. ఎస్ ఆర్ నో? నౌ
సిమిలర్లీ ఒక ఫెయిల్యూర్ ఎదుర్కొన్నప్పుడు, లేకపోతే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకపోతే లైఫ్ నాకు అనుకున్నట్టు లేదు, రైట్, దాన్ని తట్టుకొని నించోగల ఇమ్యూనిటీ మనం పెంచుకుంటే, దానికి నేను పెట్టుకున్న పేరు ఇమోషనల్ ఇమ్యూనిటీ. అబ్సల్యూట్. మైండ్ ఇమోషనల్ గా ఇమ్యూన్ గా ఉందనుకోండి, కానీ అండి పరిస్థితులు ఏమైతే అదైతే ఏం నష్టం అప్పుడు? ఇప్పుడు దెబ్బ తగిలితే పడిపోతున్నామండి, నేనే ఉన్నా దెబ్బ తగలకపోతే, బయట ప్రాబ్లం వచ్చింది కానీ నేను ఎఫెక్ట్ అవ్వాల, బయట వైరస్ ఉంది కానీ అది నా బాడీని ఏం చేయలేకపోయింది. సిమిలర్లీ ఇమోషనల్ ఇమ్యూనిటీ ఉంటే బయట ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎఫెక్ట్ అవుతున్నాం అంటే మనకి ఎమోషన్స్ ఉన్నట్టే కదా, కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది. ఎమోషన్స్ ఉన్నట్టే కానీ వాటిని మేనేజ్ చేయలేకపోతున్నాం. మైండ్ కి ఇమ్యూనిటీ తగ్గిపోయింది. అలా మైండ్ కి ఇమ్యూనిటీ లేదు నా దృష్టిలో, ఎమోషనల్ గా మనం, ఎందుకంటే దానికోసం మనం ఏం చేయలేం కదండి. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి పుట్టంగానే 3వ రోజు పొడుస్తారు వ్యాక్సిన్ ఏదో, రైట్, నా కూతురికి నెలకోసారి పొడుస్తున్నారు పాపం. ఫస్ట్ 2 years నెలకొకసారి వ్యాక్సిన్ 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 వ్యాక్సిన్. ఏం చేస్తున్నారు? వ్యాక్సిన్ ఇమ్యూనిటీ పెంచుతాం. మనకి చిన్నప్పటి నుంచి మన మైండ్ యొక్క ఇమ్యూనిటీ పెంచే పనులు మనం ఏం చేసాం? అసలు మైండ్ ఇమ్యూనిటీ అనేది కొత్త కాన్సెప్ట్ లా ఉంది. సైకలాజికల్ ఇమ్యూనిటీ అండి, ఇమోషనల్ ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీని పెంచే అత్యద్భుతమైన వ్యాక్సిన్ కరోనాకైతే కోవిషీల్డ్ వగేరా వగేరా ఉన్నాయి. ఇమోషనల్ ఇమ్యూనిటీ పెంచాలంటే లైఫ్ మనకి ఫ్రీగా సర్వ్ చేసే వ్యాక్సిన్, దాని పేరే ప్రాబ్లమ్స్. We are going back to the Bangalore coach who has given you coaching. సో ఆయన దగ్గర నేను పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఏదో ఒక మోటివేషనల్ స్పీకర్ గా ఉంటేనో, లేదా ఏదో ఒక ట్రైనర్ గా ఉంటేనో, నా ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడు పార్టిసిపెంట్స్ ఫీల్స్ గుడ్, బట్ వాళ్ళంతటా వాళ్ళు లైఫ్ లో ఏ చేంజెస్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు, ఆర్ ఆ మోటివేషన్ ని సస్టైన్ చేసుకోలేకపోతున్నారు. అలా చెయ్యాలి అంటే దానికి టెక్నిక్స్ నేను నేర్పించాలి. ఆ టెక్నిక్స్ ఏంటి? నేను కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేశాను, నాకు అంత క్లారిటీ రాలా. దెన్ ఐ సెడ్, ఈ ఫీల్డ్ లో ఆల్రెడీ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. నాకు పిచ్చి ఉంది, ఆ పిచ్చున్న వాళ్ళు ఇంకా పిచ్చోళ్ళు కొంతమంది ఉంటారుగా, లైక్ మైండెడ్ పీపుల్. సో నాకు అమెరికాలో 2-3 దొరికారు నాలాంటి పిచ్చోళ్ళు. వాళ్ళు దగ్గర ఒక 30-40 సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో రీసెర్చ్ చేశారు. మనిషిలో చేంజ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? బిహేవియరల్ చేంజెస్. ఓ ఎస్, అది ఏ రకమైన చేంజ్ అయినా సరే, అది ఒక సింప్లెస్ట్ చేంజ్ దగ్గర నుంచి ఎంత కాంప్లెక్స్ చేంజ్ అయినా సరే, రైట్, మారాలి అంటే, మనిషి మోటివేట్ అవ్వాలి అంటే ఏ ప్యాటర్న్స్ గుర్తించాలి, వేటిని బ్రేక్ చేయాలి, ఆ టెక్నిక్స్ ఏంటి? కొంతమంది రీసెర్చ్ చేసి ఆ టెక్నిక్స్ కనుక్కున్నారు. సో నేను వాళ్ళ దగ్గర కొన్ని నెలలు ఉండి ఆ టెక్నిక్స్ నేర్చుకొని దెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. కెన్ యూ గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ టెక్నిక్స్ కానీ కేస్ స్టడీస్ కానీ అలా ఇవ్వగలరా? వెరీ సింపుల్ అండి. నేను ఇంకొక లెవెల్కి వెళ్ళి నేను మాట్లాడతా ఇప్పుడు. టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ, ఆ టెక్నిక్స్ నేర్చుకోవటానికి కూడా నాలాంటి వాడు అవసరం అక్కర్లా, నిజంగా మాట్లాడితే. ఎందుకు అంటున్నానంటే, ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ లీవ్స్ క్లూస్. సక్సెస్ లీవ్స్ క్లూస్ అంటే, మనం ఒక పని సక్సెస్ఫుల్ గా చేయగలిగితే దాంట్లో కొన్ని క్లూస్ ఉంటాయండి. ఏమండి, ఇప్పుడు మీరు డిమోటివేట్ అయ్యారు, మీరు పడిపోయారు, మీ జీవితంలో మీరు కింద పడి లేచిన సందర్భం ఒకటి లేదా? ఎలా లేచారు? ఎలా మోటివేట్ అయ్యారు? ఇమ్మీడియట్ గా మనం చెప్పే మాట ఏంటంటే, ఎవరో ఏదో చెప్పారు మోటివేట్ అయ్యాం, లేదా ఏదో వీడియో చూసాం మోటివేట్ అయ్యాం, ఇంకెవరిదో ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాం మోటివేట్ అయ్యాం, ఎవరో మోరల్ సపోర్ట్ ఇచ్చారు మోటివేట్ అయ్యాం, ఇమోషనల్ సపోర్ట్ ఇచ్చారు మోటివేట్ అయ్యాం. నేను అడుగుతుంది ఏంటంటే, అవి ఇచ్చినప్పుడు మీరు ఒక రకంగా ఆలోచించారు, మీరు స్పెసిఫిక్ గా ఒక పద్ధతిలో ఆలోచించారు. అలా ఎప్పుడు ఆలోచించినా మళ్ళీ మీరు మోటివేట్ అవుతారు. యూఆర్ గెటింగ్ మై పాయింట్. యాజ్ అ కోచ్ గా నాకు తెలిసింది ఏంటంటే, అవి మన దగ్గర రెడీమేడ్ గా ఉంటాయి. ఆ ఆలోచన విధానాలు ఏంటి, ఆ ప్యాటర్న్స్ ఏంటి, అది తెలుస్తాయి కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ. అండ్ ఇంకొక డౌట్, చాలా నిజంగానే ఒక మనిషి ఇంకొక మనిషిని చూసి, వాళ్ళు చెప్పిన మాటల్ని చూసి మోటివేట్ అవ్వగలడా? అంటే ఎదుటి వాళ్ళ మాటలు మన బ్రెయిన్ లోకి వెళ్ళిపోయి మన బిహేవియరల్ చేంజెస్ అనేవి ఉంటాయా? డెఫినెట్లీ అండి.
డెఫినెట్లీ ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరైనా నేనైనా, వీఆర్ అ మిక్చర్ ఆఫ్ బిలీఫ్స్ వాట్ వీ కలెక్టెడ్ ఫ్రమ్ పీపుల్ అరౌండ్ అస్. మన చుట్టుపక్కల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోనే మనం తయారయ్యాం. ఇట్స్ అ గ్రేట్ వర్డ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు. చావా because I really want to say everyone are influencers now. ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇది చేయండి అంటే, ఇంక్లూడింగ్ హెల్త్ తో పాటు మీ లైఫ్ స్టైల్ అండ్ అలాగే లైఫ్ ఈస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అండి. సో ఒకరు చెప్తే మనం మార్చుకోగలమా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు నాలాంటి వాళ్ళు. సెల్ఫ్ మోటివేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనే వాళ్ళు ఉంటారు. మన సిచ్యుయేషన్స్ ని చూసి మన ఎక్స్పీరియన్స్ ని బట్టి మనం నేర్చుకుంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లెసన్ అని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ మన సిచ్యువేషన్ ని బట్టి మనం నేర్చుకోవటం ఇస్ ద గ్రేటెస్ట్ లెర్నింగ్. నా క్వశ్చన్ ఏంటంటే, ఏం నేర్చుకుంటున్నాం? కరెక్ట్. ఒక మ్యారేజ్ లో ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇంట్లో 2-3 ఉన్నారు, అక్కయ్యది మ్యారేజ్ పాడైంది. ఏమండి, అక్కయ్యకి మ్యారేజ్ విషయంలో ఫర్ అన్ ఎగ్జాంపుల్ చాలా బాధపడ్డారు. నా ఆ అక్కయ్యకి సిబ్లింగ్స్, చెల్లెలు గాని తమ్ముళ్ళు గాని, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారా సిచ్యువేషన్ ని చూసి? రిలేషన్షిప్ ఈజ్ పెయిన్ఫుల్ అని నేర్చుకుంటున్నారా? చాలా మంది అదే నేర్చుకుంటున్నారు. కరెక్ట్. మ్యారేజ్ అంటేనే భయపడతారు. ఆర్ ప్రాపర్ గా రిలేషన్షిప్ సైన్స్ నేర్చుకుంటే రిలేషన్షిప్ ని మనం బెటర్ గా పెట్టుకోవచ్చు అని నేర్చుకుంటున్నారా? చాలా మంది నెగటివ్ నేర్చుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ ద్వారా మెచ్యూరిటీ వస్తుంది, రాదు. ఎక్స్పీరియన్స్ ని మీరు ఎలా ఇవాల్యుయేట్ చేస్తున్నారు, దాని నుంచి మెచ్యూరిటీ వస్తుంది. అందుకే మెచ్యూరిటీకి ఏజ్ కి సంబంధం లేదు. తక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా, చిన్న వాళ్ళు కూడా ప్రాపర్ గా ఎనలైజ్ చెయ్యగలిగితే, చాలా మంది ఎనలైజ్ చేసింది లైఫ్ లో ఏంటంటే, ఒక ప్రాబ్లం రాగానే దాని నుంచి పారిపోవటం. వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయకూడదు. సో వీటిని జనరలైజేషన్స్ అంటామండి సైకాలజీలో. జనరలైజేషన్స్ అంటే అర్థం ఏంటంటే, 2-3 జరిగితే అందరితో అంతే జరుగుతుంది అనుకోవడం. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను కర్ణాటక వెళ్ళా, కర్ణాటకలో నాకు ఒక చేదు అనుభవం అయింది. అలానే 2-3 చేదు అనుభవాలు అయినాయి కర్ణాటకలో. జనరలైజ్ చేయటం అంటే అర్థం ఏంటంటే, కర్ణాటకలో ఎక్కడి పోయినా అయితే కరెక్ట్. దీని ఏమంటారు, రిలీజియన్ తో జనరలైజ్ చేస్తారు. ఈ రిలీజియన్ వాళ్ళందరూ ఇంతే, హిందువులంతా ఇంతే, ముస్లిమ్స్ అందరు ఇంతే, క్రిస్టియన్స్ అందరు ఇంతే. లేదా ప్రాంతాన్ని బట్టి జనరలైజ్ చేస్తారు. తెలుగు వాళ్ళందరూ ఇంతే, తెలంగాణ వాళ్ళందరూ ఇంతే, గోదావరి వాళ్ళంతా ఇంతే, కృష్ణా వాళ్ళందరూ ఇంతే. సో ఎవరికి జనరలైజ్డ్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇండివిజువల్ కస్టమైజ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అబ్సల్యూట్లీ. కానీ జనరలైజేషన్ ఏం చేశారంటే, హ్యూమన్ బీయింగ్ సఫర్ అవ్వటానికి కారణం ఏంటయ్యా అంటే, మీకు వచ్చింది సో నాకు వస్తుంది, నా లైఫ్ లో ఒక ప్రాబ్లం వచ్చింది సో లైఫ్ అంతా ప్రాబ్లమ్స్ ఉంటాయి. జనరలైజేషన్. ఇప్పుడు నాకు చెయ్యి ఇరిగిందండి, నాకు ఈ చెయ్యి ఇరిగింది, హ్యూమన్ మైండ్ ఏం చేస్తుందంటే, అయిపోయింది చెయ్యి ఇరిగింది, జీవితం సంకనాగిపోయింది, నీ చెయ్యి ఇరిగింది, నీ చెయ్యి ఇరిగింది, నీ చెయ్యి ఇరిగింది. కానీ ఈ బాగున్న చెయ్యిని చూపిదు, బాగున్న కాళ్ళని చూపిదు, ఒక వైట్ బోర్డ్ లో చుక్క మాత్రమే కనిపించినట్టు. సో నేనేమంటానంటే, ఆ జనరలైజేషన్స్ వల్ల మనుషులు సఫర్ అవుతారు. సో మీరు అడిగిన క్వశ్చన్ కి సింపుల్ గా ఆన్సర్ చెప్పాలంటే, ఒక వ్యక్తి మాట విని మనం చేంజ్ అవ్వచ్చా? ఆ వ్యక్తి కరెక్ట్ అయిన మాట చెబితే చేంజ్ అవ్వచ్చు. అంటే బేసిక్ గా ఆ ప్యాటర్న్స్ బ్రేక్ చేయగలిగితే చేంజ్ అవ్వచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎంత ఫాస్ట్ గా మన మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. దీన్ని దగ్గర ఒక 70-80 కంట్రీస్ లో రీసెర్చ్ చేశారు. వాళ్ళు చేసింది చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, రోడ్డు మీద ర్యాండమ్ గా వెళ్తూ కనిపించిన వాళ్ళని ఆపి వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మేము 2 minutes మీకు ఒక స్టోరీ చెప్తాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ అండి. 2 minutes స్టోరీ చెప్తాం, రైట్? మీరు 2 minutes స్టోరీ విన్నాక మేము 1-2 ప్రశ్నలు అడుగుతాం, మీరు దానికి జవాబు చెప్తే సరిపోతుంది. మీరు ఈ 2 minutes మీ టైం స్పెండ్ చేసినందుకు మేము మీకు ఒక $5 $6 మేము మీకు ఇస్తాం, రైట్? కొన్ని లక్షల మందికి 2 minutes స్టోరీ చెప్పారు, సేమ్ స్టోరీ, సేమ్ క్వశ్చన్, రైట్? అయితే వాళ్ళు చేసిన తేడా ఏంటంటే, సగం మందికి ఆ స్టోరీ చెప్పేటప్పుడు వాళ్ళ చేతిలో ఒక హాట్ బెవరేజ్ పెట్టారు,
అంటే ఒక హాట్ కాఫీ ఏదో ఇలా మీరు ఇది పట్టుకొని నేను స్టోరీ నరేట్ చేస్తాను. మిగతా సగం మందికి కోల్డ్ బెవరేజ్ పెట్టారు. అదొక కూల్ డ్రింక్ కావచ్చు, కోల్డ్ వాటర్ బాటిల్ కావచ్చు. సో సగం మంది ఆ స్టోరీ వినేటప్పుడు బాగా వేడిగా ఉన్న పదార్థాన్ని పట్టుకొని విన్నారు, సగం మంది చల్లటి దాన్ని పట్టుకొని విన్నారు. సేమ్ స్టోరీ అండి, జస్ట్ 2 minutes. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటయ్యా అంటే, ఈ స్టోరీలో హీరో క్యారెక్టర్ ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? హాట్ బెవరేజ్ పట్టుకున్న వాళ్ళలో 99% ఆఫ్ ద పీపుల్ ఇచ్చిన క్యారెక్టరిస్టిక్ డెఫినేషన్ ఏంటయ్యా అంటే, హీరో ఈజ్ క్వైట్ వార్మ్, క్వైట్ హాట్, క్వైట్, యూఆర్ గెటింగ్ ఇట్. వెరాస్ కోల్డ్ బెవరేజ్ పట్టుకున్న వాళ్ళంతా, దిస్ హీరో ఈజ్ క్వైట్ కూల్, క్వైట్ ట్రాంక్విల్, క్వైట్ పీస్ఫుల్. సేమ్ స్టోరీ, సేమ్ క్వశ్చన్. ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు? పట్టుకున్న బెవరేజ్ ద్వారా. ఎంతసేపు? ఇదేం గంటలు గంటలు జరగరా, 2 నిమిషాలండి. మీడియం అనుకోవచ్చు. మనం పట్టుకున్న ఒక బెవరేజ్ మన థాట్ ప్రాసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, మన చుట్టూ ఉన్న ప్రజలు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరండి? మాట ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు? బీయింగ్ ఎ లైఫ్ కోచ్, ఒక పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్ ఐడియల్ గా తన లైఫ్ లీడ్ చేయాలంటే ఎలా చేయాలి? ఆ ఐడియల్ అనే డెఫినేషన్ ప్రాపర్ ఉండాలి. డెఫినేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే. డెఫినేషన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లివ్ దిస్. అంటే ఇది ఒక్క లైఫే, నువ్వు ఇలానే బతకాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఎలా ఉండాలి? ఇలానే బతకాలి అన్న దానికి బౌండరీస్ ఉండవండి. నేనేమంటానంటే, కొన్ని నేను ఇందాక అన్నా కదా డెఫినేషన్స్. లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు, మీరు దీని నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత బెటర్ గా జీవితం ముందుకు సాగుతుంది, ఆర్ అంత హ్యాపీగా ఉండొచ్చు, అంత ప్రొడక్టివ్ గా ఉండొచ్చు. లైఫ్ లో ప్రాబ్లంలు ఉండకూడదు, ఇది అతి పెద్ద అబద్ధం, కూదారాదు. ఇది ఎవరైతే మెంటల్ గా ప్రిపేర్ అవుతారో, కశ్యప్ లైఫ్ లో ప్రాబ్లంలు ఉండకూడదు అనుకోవటం నెగిటివ్ థింకింగ్ కాదా? కాదండి, మెంటల్ ప్రిపరేషన్. క్రికెట్ లో నెట్ ప్రాక్టీస్ చేస్తారు, ఏమండి? నెట్ ప్రాక్టీస్ చేస్తారు. కానీ వాళ్ళు మెయిన్ మ్యాచ్ ఆడటానికి పోయేటప్పుడు ప్రాబబ్లీ నెట్ ప్రాక్టీస్ లో చేసినట్టే సేమ్ అదే బాల్స్ అలా రాకపోవచ్చు. బాల్ దెబ్బ తగులుతుంది, బ్యాట్స్మెన్ కి తెలుసు. మెంటల్ ప్రిపరేషన్ ఏంటయ్యా అంటే, క్రికెట్ ఆడకుండా మూసుకొని కూర్చోవటం కాదు, దెబ్బ తగలకుండా హెల్మెట్ పెట్టుకుంటాడు, లెగ్ ప్యాడ్స్ పెట్టుకుంటాడు, రిప్ గార్డ్ పెట్టుకుంటాడు, ఎల్బో గార్డ్ పెట్టుకుంటాడు. అంతేగాని ఆడటం మానేట్లా. ప్రాబ్లమ్స్ వస్తాయి, వచ్చినప్పుడు నేను ఎలా నిలబడాలి అని మెంటల్ గా ప్రిపేర్ అయ్యామా? ప్రాబ్లమ్ సాల్వింగ్ లో తొక్కలో ఈ సాఫ్ట్ స్కిల్స్ లో ఏం నేర్పుతారంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ నేర్పుతారు. రూట్ కాజ్ అనాలిసిస్, తొక్క తోలు. నేను అవి తప్పు అనట్లా. నేనేమన్నా అంటే, అసలు వాడు మైండ్ స్టేబుల్ గా లేదు, ప్రాబ్లం రాగానే వాడు వణికిపోతున్నాడు. వాడికి ఇంకా ఆ టెక్నిక్స్ ఏమి ఇంప్లిమెంట్ చేయగలరు? కరెక్ట్. కాజెస్, సిమ్టమ్స్ తెలుసుకుని ఏం చేస్తారు? ఏం చేయాలి? సొల్యూషన్ ముందున్నా కనపడదండి. కానీ మెంటల్ గా ప్రిపేర్ అయ్యామా? ఏదేమైనా సరే, ఇప్పుడు సూసైడ్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ హ్యాపెనింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఎందుకు అవుతున్నాయి? ఏజ్ తో సంబంధం. 60 years people are getting suicide, and 20 years, 9 years కూడా. అవునండి, కరెక్ట్. ఎందుకు అవుతున్నాయి అంటే, వాళ్ళ మైండ్ లో ఒకటి పడిపోయింది, ఈ కష్టం నేను భరించలేను, లేకపోతే నాకు ఈ లైఫ్ లో ఈ కష్టమే ఉండకూడదు. బట్ ఆ వ్యక్తి మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటే, లైఫ్ లో కష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక రోజు అటు ఇటు అయినా సరే నేను దీన్ని బ్రేక్ చెయ్యగలను, ఆర్ బ్రేక్ చెయ్యాలి అంటే నేనేం చెయ్యాలి, ఏం నేర్చుకోవాలి అనేది గనక వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయితే. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ దగ్గరికి పోండి, ఏది నాన్ వెజ్ పెడితే తింటారా వాళ్ళు? వాళ్ళు మైండ్ లో ఒక ఆప్షన్ పెట్టుకున్నారు, ఏదేమైనా సరే నో టు నాన్ వెజ్. ఏమండి? సిమిలర్లీ ఏదేమైనా సరే నో టు సూసైడ్. ఏదేమైనా సరే నేను డిప్రెషన్ లోకి పోను, నేను నించుంటా అని మెంటల్ గా ప్రిపేర్ అయితే, ఒక రోజు కాకపోతే రెండో రోజు అండి, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఒక రోజు అటు ఇటుగా అవుతుంది అంతే. కానీ వాళ్ళు పడిపోరు కదా, వాళ్ళు డిప్రెషన్ లో కుంగిపోరు కదా, వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. సో ఐడియల్ లైఫ్ అనేది డిపెండ్స్ అపాన్ ద డెఫినేషన్స్ వి గివ్. వన్ రాంగ్ డెఫినేషన్ ఇస్, లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు, లైఫ్ లో కష్టాలు ఉండకూడదు, బిజినెస్ లో నష్టాలు ఉండకూడదు, రిలేషన్షిప్ లో గొడవలు ఉండకూడదు. కుదరదు.
సో చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి అంటారా? నాన్ సెన్స్ నో అండి. చనిపోవటానికి ధైర్యం అక్కర్లా, రీజన్ చాలు. వెరీ ట్రూ. చాలా చూసాము. టీవీ రిమోట్ ఇవ్వలేదనో, టీవీ రిమోట్ పగిలిపోయిందనో, ఎగ్జామ్ లో 10th క్లాస్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు, దానికి ధైర్యం చిన్న రీజన్. దీని వెనకాల నేను ఒక సైకాలజీ చెప్తాను మీకు. ఇప్పుడు నా దగ్గర ఈ పెన్ ఉంది ఏమండి, నాకు నేనెంతో అభిమానించిన వ్యక్తి నాకు ఈ పెన్ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ పెన్నుకి ఏదో వాల్యూ ఉంది, 50,000 60,000 ఎంతో ఉంది, అది పక్కన పెట్టండి, ఆ వాల్యూ పక్కన పెట్టండి. నేనెంతో అభిమానించిన వ్యక్తి నాకు ఇది నా ప్రతిభని గుర్తించి ఆయన గుర్తుగా నాకు ఈ పెన్ను గిఫ్ట్ ఇచ్చారు. నా ఈ పెన్నుకి నేను ఒక వాల్యూ ఇచ్చా కదా. ఎందుకు ఇచ్చా? పలానా వ్యక్తి ఈ పెన్ను నాకు ఇచ్చారు. ఎవరికడికి నేను దీన్ని వాల్యుబుల్ గా కన్సిడర్ చేస్తే దీన్ని డెస్ట్రాయ్ చేయటానికి నేను ప్రయత్నిస్తానా, ఇసిరి పారేస్తానా, దీన్ని పాడు చేయటానికి నేను ప్రయత్నిస్తానా? జాగ్రత్తగా చూసుకుంటా. అబ్సల్యూట్లీ. సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నాం? దీనికి వాల్యూ ఇవ్వాలా? మనకు మనం వాల్యూ లేదండి. మన లైఫ్ కి వాల్యూ మనమే ఇచ్చుకోలేదు. లైఫ్ కు ఇచ్చుకోలేదు, మనకు మనం ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇదంటే నాకు వాల్యూ లేదు, నేను దీన్ని అవసరం పారేయడానికి, దీన్ని తీసి అవతల పారేయడానికి ధైర్యం ఎందుకంటే? కరెక్ట్. నా మీద నాకు వాల్యూ లేదు, నా మీద నాకు రెస్పెక్ట్ లేదు, నా లైఫ్ మీద నాకు వాల్యూ లేదు, చచ్చిపోవడానికి ధైర్యం ఎందుకంటే? ఇంకా చచ్చిపోయేవాడు, సూసైడ్ చేసుకునేవాడు ధైర్యవంతుడు కాదు.